కొత్త నిబంధన పరిచర్య, మంటలో కాలిపోయే పరిచర్య, బలిపీఠం మీద కాలిపోయే పరిచర్య. ప్రతి క్రైస్తవుడు కాలిపోయినప్పుడే క్రైస్తవత్వము శక్తివంతంగా మారుతుంది, క్రైస్తవత్వము ఉజ్జీవముగా మారుతుంది, క్రైస్తవత్వము సజీవముగా ఉంటుంది. స్టెఫెను, ఇక్కడ స్త్రీలు పురుషులు ఆ మంటలో కాలిపోయారు కాబట్టి ఇక్కడి వరకు వచ్చింది ఆ మంట. ఇప్పుడు మనకు అందింది. ఒకవేళ వాళ్ళే అప్పుడు కాలిపోకపోతే బలిపీఠం మీద, వాళ్ళే ఆ మంటలో కాలిపోకపోతే నాకేమొచ్చింది కాలిపోనికి, అయ్యగారులు అమ్మగారులు ఉన్నారులే అని వెనకకి వెళ్ళిపోయి ఉంటే ఇంతవరకు ఆ సువార్త మండుతూ ఇక్కడికి వచ్చేదా? మనకున్న ప్రాపర్టీ మనం కాపాడితేనే మన పిల్లలకు వస్తుంది, మనం కాపాడకపోతే మన పిల్లలకు వస్తుందా? రాదు. వీళ్ళు కూడా బలిపీఠం మీద కాలిపోతూ పరిచర్యను సజీవంగా ఉంచారండి, పరిచర్యను నిలబెట్టారండి, పరిచర్య కొరకు జీవితాలను పణంగా పెట్టారండి. అందుకే ఇప్పటి వరకు పరిచర్య సజీవంగా సాగుతుంది, మండుతూ సాగుతుంది. ప్రతి విశ్వాసి దేవుని రక్తము చేత కడగబడిన ప్రతి ఒక్కరము బలిపీఠం మీద ఏం కావాలా? మండిపోవాలి.